విశాఖ నగరం చిన్న సినిమాలకు హబ్ గా మారుతుందని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. సినీ పరిశ్రమ విశాఖకు వస్తుందని ఆ దిశగా తాము ప్రయత్నం చేస్తామని చెప్పారు. మన్యం ధీరుడు సినిమా ట్రైలర్ ను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విడుదల చేశారు. సోమవారం ఉదయం డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మన్యం ధీరుడు సినిమా ట్రైలర్ ను ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రైలర్ అద్భుతంగా ఉందన్నారు. వైజాగ్ చిన్న సినిమాలకు హబ్ గా మారబోతుందన్నారు. తాము ప్రయత్నించే సినిమా పరిశ్రమ విశాఖ రావడానికి కృషి చేస్తానన్నారు. సినిమా నిర్మాణంతో పాటు అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించి తీయడం సాహసమే అన్నారు. ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ ఆదరించాలన్నారు. మరిన్ని మంచి సినిమాలు సత్యనారాయణ నిర్దేశకత్వంలో రావాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆశించారు. నిర్మాత అల్లూరి సీతారామరాజు పాత్రధారి ఆర్వీవి సత్యనారాయణ మాట్లాడుతూ ఇష్టపడి ఈ సినిమా తీశానన్నారు. ఇందులో 2 పాటలు కూడా తాను పాడానన్నారు. విశాఖ నటులు జబర్దస్త్ అప్పారావు పాటు కట్న అరణ్యం తదితర లొకేషన్స్ లోను గిరిజన తండాలతో సినిమా అవసరం రీత్యా సహజ లొకేషన్లతో తీసినట్లుగా చెప్పారు. హీరో కృష్ణ సినిమా తీసిన 50 ఏళ్ల తరువాత టెక్నాలజీతో పాటు సహజత్వంకు ప్రాధాన్యత ఇచ్చి చాలా ముఖ్య ప్రాంతాలలో షూటింగ్ చేశానన్నారు. ఈ తరం పిల్లలకు కూడా అల్లూరి సీతారామరాజు గారి గురించి తెలియాలనే ఒక కసితో ఆయన కూడా ప్యాషన్తో ఇవాళ ఈ సినిమా నిర్మించడం జరిగింది. కాబట్టి ట్రైలర్ విషయం చాలా బాగుంది, సినిమా కూడా చాలా బాగుంది అనే ఫీలింగ్ నాకు ఉంది. ఖచ్చితంగా అద్భుతమైన విజయం అందుకోవాలని, ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో తీసే విధంగా ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ సినిమాని ఆయనకి సహకరించిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఆయన ఇంకా సినిమా తీసే విధంగా అత్యధిక ఆశీస్సులు ఉండాలని, ఈ సినిమా బాగా ఆడాలని, ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులు కూడా దీన్ని పబ్లిక్కి తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పబ్లిక్గా తీసుకెళ్ళి సినిమా బాగా ఆడే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అద్భుతమైన సినిమా రావడంతో ఇంకా మంచి మంచి సినిమా తీసే విధంగా 20 రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నిలబడతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు చూడాలని కనిపిస్తున్నారు. ఆయన 100% ఆయన ఫీల్స్ కానీ నిజంగా ఏదో చెప్పడం కాదు కానీ 100% అదేవిధంగా ఆయన సినిమాలో కనబడుతున్నారు. అద్భుతంగా చాలా చక్కగా ఉంది గెటప్ కూడా. ఆదరణ సార్ ఖచ్చితంగా ఈ రోజుల్లో సినిమా అంటే టీవీకే అంకితం అయిపోయినటువంటి పరిస్థితులు వచ్చాయి. అలాంటిది థియేటర్ వరకు తీసుకురావడానికి మా ఇబ్బందులన్నీ మీ అందరికీ తెలిసిందే. సినిమా ఒకే ఒక్క మాటలో చెప్తానండి, యంగ్ జనరేషన్ అంటే ప్రజెంట్ జనరేషన్కి ఆ సినిమా సరికొత్తగా చూపించాలి అనే సంకల్పంతో ఆర్వీవి సత్యనారాయణ గారు కష్టం నేను కొంతకాలం నుంచి ఆయనతో ప్రయాణిస్తూ చూశాను. ఆయన హార్స్ రైడింగ్ కానివ్వండి, స్వాట్ ఫైటింగ్ కానివ్వండి, లేకపోతే టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి చాలా దగ్గరుండి చూసుకొని ఒక మంచి కథని ఇంకా అద్భుతమైనటువంటి విజువల్స్తో మన ముందుకు తీసుకొచ్చారు. అలాంటి చిత్రం మనం ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మనం దాన్ని బ్రతికిస్తే మన తర్వాత జనరేషన్కి మళ్ళీ ఇంకొక ఇన్స్పిరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దయచేసి దాని నాడు కృష్ణ గారు తీసుకున్న అల్లూరి సీతారామరాజు ఈ నెక్స్ట్ జనరేషన్లో మిస్ అవుతున్నారు. దాన్ని మళ్ళీ ఒకసారి ఆ చైతన్య స్ఫూర్తిని నేటి యువతరాన్ని నింపాలనే ఉద్దేశంతో చాలా చక్కగా విజువల్ ఎఫెక్ట్స్తో బ్రహ్మాండంగా తీసుకొచ్చారు. ఈరోజు ఆయన ఆలోచించిన సినిమా వ్యాపారం కోసం చేయలేదు. నేటి యువతరానికి ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఆయన ఏదైతే చేశారో మంచి జీవించి ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తిగా నిలవాలి. నాటి బ్రిటిష్ పరిపాలన ఎలాగైతే తిరిగి అతి చివరి వెళ్ళిపోయారో ఆ స్ఫూర్తి అందరూ రావాలి, ఎదిరించాల్సిన తత్వం రావాలని చెప్పి ఉద్దేశంతో తీశారు. నిజంగా ఈ సినిమా ఆయన మొత్తం అల్లూరి కనిపించిన ప్రాంతాలు తిరిగి వాస్తవంగా మొత్తం తెలుసుకొని ఏంటి తెలుసుకునే సినిమాని చాలా చక్కగా తీసుకొచ్చారు. చాలా మంది తెలియదు అల్లూరి సీతారామరాజు మద్యం మానేయడం కోసం అలాగే విద్యను నేర్పించారని, ఆయన అలాగే వైద్యం చేశారని ఎవరికి తెలియదు. ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. ఈ సినిమా డెఫినెట్ గా ప్రజలు చూసిన తర్వాత మౌలికతో వెళ్తుంది. డెఫినెట్ గా చిన్న సినిమాలు వస్తున్నాయి. సినిమా బాగుందంటే ప్రజలు ఎలా వెళ్తున్నారో అనుకుంటారు. డెఫినెట్ గా ఈ సినిమా ఆడిస్తారు. అలాగే నేటి ప్రజలు కూడా
10th క్లాస్ పిల్లలు కూడా ఆయన చెప్తూ తెలియాలి. ఇవాళ అల్లూరి సీతారామరాజు గురించి చాలా మందికి నేను ధరలు తెలియదు. సో అది తెలిసేలాగా నేను కోడి వంశీ గారిని, పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాని, ఎందుకంటే ఆయన స్ఫూర్తి నేను యువతలో వెళ్ళాను సార్. మీరు కూడా ప్రొడ్యూసర్, మీకు అన్ని తెలుసు. అందువల్ల ఈ సినిమా డెఫినెట్ గా ప్రజలు ఆలోచిస్తారని నమ్మకం. డెఫినెట్ గా సినిమా నా దగ్గరికి ఒక ప్రోగ్రామ్ లో పాటలు పాడుతుంటే నేనే అన్నాను, సరే మీరు సీతారామరాజుకి చాలా దగ్గరగా ఉన్నారు, తప్పకుండా మీకు అది నేను శిక్షణ ఇస్తానంటే నాకు నేను పాటలే కదంటే పాడతాను, నాకు ఈ వేషాలు నాటకాలు కానీ నాకు రావాలి, ఏదైనా తప్పకుండా నేను ఆయనకి అల్లూరి సీతారామరాజు పడా రామారావు ఆయన రచించినటువంటి ఏకపాత్రమైన అంటే నేను 1979లో నర్సాపూర్లో 5వ తరగతి చదువుతుండగా వేసినటువంటి ఆ ఏకపాత్రమైన వారిని నేర్పించామండి. నేను నేర్పించడానికి పక్కన పెడితే చాలా శ్రద్ధతో ఆయన నేను రమ్మన్నప్పుడు వచ్చి ఆ డైలాగ్ మళ్ళీ ఇంట్లో వెళ్ళి ఆయన మెజర్ ప్రాక్టీస్ చేయమన్నాను. అలా